ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి. మన 'గ్రో విత్ కినారా' వర్క్‌షాప్‌కి జాయిన్ అయినందుకు. సో, లాస్ట్ మంత్ వచ్చేసి మనము ఫ్లిప్‌కార్ట్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, అమెజాన్‌లో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే షాప్ క్లూజ్ అనేది ఏంటి అనేది డిస్కస్ చేశాము. అలాగే ఈరోజు కూడా 2 మోర్ ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయండి, మార్కెట్ ప్లాట్‌ఫార్మ్స్. దీని ద్వారాగా మీ బిజినెస్‌ని ఎలా గ్రో చేయొచ్చో ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాము. అండ్ అదే ఈ నెల 'గ్రో విత్ కినారా' వర్క్‌షాప్ మీటింగ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, మెయిన్‌లీ ఈ నెల 'గ్రో విత్ కినారా' వర్క్‌షాప్ టాపిక్ చూసుకుంటే గనక, హౌ టు రిజిస్టర్ ఆన్ ఇండియా మార్ట్ అండ్ ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ టు బూస్ట్ యువర్ ఎంఎస్ఎంఈ బిజినెస్. సో, ఇందులో చెప్పినట్టుగా 2 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయండి. ఇండియా మార్ట్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ అన్నట్టు. ఓకేనా? సో, మెయిన్‌లీ ఈ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ యూజ్ చేసి మన సేల్స్‌ని ఎలా బూస్ట్ చేసుకోవచ్చు? అసలు ఇండియా మార్ట్ అంటే ఏంటి? అందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి? అందులో ఉన్న టూల్స్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలి? అండ్ ఇండియా మార్ట్‌లో ట్రస్ట్ సీల్ అనేది ఒకటుంటుందనమాట. అదంటే ఏంటి? ఎలాగా తీసుకోవాలి? ఓకేనా? దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సెకండ్ ప్లాట్‌ఫార్మ్ ఏంటంటే ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ అన్నట్టు. ఓకేనా? సో, అది ఎలాగ యూజ్ చేయాలి? ఓకేనా? అందులో రిజిస్టర్ ఎలా అవ్వాలి? ఈ ఆల్ టాపిక్స్ అనేది ఈరోజు మన 'గ్రో విత్ కినారా' వర్క్‌షాప్‌లో డిస్కస్ చేయబోతున్నామనమాట. సో, ఎటువంటి డిలే లేకుండా స్టార్ట్ చేద్దాం. మీకొక విషయం తెలుసా అండి? సో, ఆల్‌మోస్ట్ ఒక 80% ఎంఎస్ఎంఈస్ ఉన్నారు గదా! హయ్యర్ సేల్స్ అండ్ వాళ్ళ టర్నోవర్ అనేది కూడా పెరుగుతుంది, ఈ మార్కెట్ ప్లేస్ యూజ్ చేయడం వల్ల. అండ్ నియర్లీ ఒక 70% అనేది ప్రాఫిట్స్ అనేది బూస్ట్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఇంకొక ఎస్టిమేషన్ ఏంటంటే, బై 2027 లోపల, ఓకేనా, ఎంఎస్ఎంఈస్ వాళ్ళు ఆన్‌లైన్ ద్వారాగా 2.5 మిలియన్ టు 6 మిలియన్ వరకు గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ సోర్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇండియా కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ద్వారాగా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి దొరికిందన్నమాట. సో, మెయిన్‌లీ మనలాంటి ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లో విజిబిలిటీ ఎందుకు కావాలనేది ఎందుకంటే, ఫస్టొచ్చేసి సేల్స్ అనేది బూస్ట్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే అక్రాస్ ఇండియా ఎక్స్‌పోర్ట్స్ కూడా చేసుకోవచ్చు కాబట్టి. సెకండ్ ఏంటంటే, ఫ్రీ అండ్ లో కాస్ట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్‌గా ఉంటాయి ఈ మార్కెట్ ప్లేస్‌లలో. థర్డ్ పాయింట్ ఏంటంటే, బిల్డ్ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ ఫర్ బిజినెసెస్ అనమాట. సో, ఎవరైతే మీ ప్రొఫైల్ ఎవరైతే చూస్తారో ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లలో, వాళ్ళకొక ట్రస్ట్ అనేది వేరేపడుతుంది. సో, ఇక్కడ మీరు చూసినట్టుగా 2 ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 మార్కెట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఒకటేంటంటే ఇండియా మార్ట్. సెకండ్ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ పవర్డ్ బై ఎన్ఎస్ఐసి. సో, ఈ 2 దాని గురించి ఈ నెల 'గ్రో విత్ కినారా' వర్క్‌షాప్‌లో మనము డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇన్ బిట్వీన్‌లో అండి మీకేమన్నా డౌట్, ఎనీ క్వెషన్స్ ఇలాగ ఏమన్నా ఉంటాయి గదా! మీరు చాట్‌లో మాకు తెలపండి. ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో మేము మీకి ఆన్సర్ చేస్తాం. సో, మెయిన్‌లీ ఇక్కడ ఇండియా మార్ట్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఇది కొంచెం పాపులర్ అన్నట్టు ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్‌కి. ఓకేనా? కొంతమంది మన కస్టమర్స్ కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం ఇది ఏంటి? ఎలాగా వర్క్ అవుతుందని. సో, మెయిన్‌లీ ఇక్కడ ఇండియా మార్ట్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అనేది మీరు ఎందుకు యూజ్ చేయాలి యాస్ ఎ ఎంఎస్ఎంఈ ఓనర్? ఫస్ట్ ఏంటంటే 194 మిలియన్ రిజిస్టర్డ్ బయర్స్ అయితే ఉన్నారండి ఇండియా మార్ట్‌లో. ఓకేనా? సెకండ్ ఏంటంటే వెరిఫైడ్ ఎక్స్‌పోర్టర్స్ గ్లోబల్ రీచ్‌గా ఉన్నారు. ఓకేనా? మనలాంటి బిజినెసెస్‌ని సపోర్ట్ చేస్తూ ఇంతమందైతే ఉన్నారనమాట. వెరిఫైడ్ ఎక్స్‌పోర్టర్స్ అయితే ఇందులో ఉన్నారు. సో, ఈ ఇండియా మార్ట్ అనేది బీ2బీ బిజినెస్ లిస్టింగ్స్ అనేది 60% వరకు ఉన్నాయి. అండ్ చాలా వరకు లైక్ హెవీ అండ్ బల్క్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇండియా మార్ట్‌లో అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఇది ఒక గ్రేటెస్ట్ సపోర్ట్ అన్నమాట ఇండియా మార్ట్‌లో ఒక ప్లాట్‌ఫార్మ్‌లో. సో, ఇండియా మార్ట్‌లో చూసుకున్నట్లయితే గనక రా మెటీరియల్స్‌కి 80,00,000 సప్లయర్స్ అయితే ఇందులో ఉన్నారు. 97% ఎంఎస్ఎంఈ బెనిఫిట్స్ ఫ్రీగా విజిబుల్‌గా ఉందన్నమాట ఆన్‌లైన్‌లో. అండ్ 93 మిలియన్ యూనిక్ బిజినెస్ ఎంక్వైరీస్ అయితే వస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి ఒక ఫ్రీ బెనిఫిట్స్ అయితే ఇందులో మనకున్నాయండి. సో, దాని ద్వారాగా ఇండియా మార్ట్ యూజ్ చేసి మనము ఫ్రీ సెల్లర్ అకౌంట్ అనేది ఎలాగా క్రియేట్ చేసుకోవాలి ఫ్రీగా. ఓకేనా? జస్ట్ ఒక్కసారి మనము చూద్దాము. సో, మెయిన్‌లీ ఇక్కడ మేము చాట్‌లో గూడా పెడుతున్నాం మీకి. seller.indiamart.com అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఉంది కదా! దానిపైన మీరు క్లిక్ చేయండి. లేదంటే మీరు గూగుల్‌లో వెళ్ళేసి సెర్చ్ చేయండి.
ఈ పర్టిక్యులర్ పేజ్ అయితే మీకి ఓపెన్ అయితుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. అది కాకుండా మొబైల్ డివైసెస్ అంటే గూగుల్ ప్లే స్టోర్‌లో గూడా ఈ పర్టిక్యులర్ యాప్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఇండియా బీ2బీ మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి ఉంది. మీరు ప్లే స్టోర్‌కెళ్ళేసి సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఈ అకౌంట్‌ని మనం క్రియేట్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. మెయిన్‌లీ ఒక 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇండియా మార్ట్‌లో మనము అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సుంటుంది. మన బిజినెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సుంటుంది. మన అడ్రెస్ అయితే ఇవ్వాల్సుంటుంది. మన ప్రొడక్ట్స్ లిస్ట్ అయితే పెట్టుకోవాల్సుంటుంది. అండ్ జీఎస్టీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సుంటుందండి. ఈ మెయిన్ 5 స్టెప్స్ అయితే మనము క్రాస్ చేయాల్సుంటుంది. సో, ఇండియా మార్ట్‌లో ఎలాగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో, చెప్పినట్టుగా ఇండియా మార్ట్‌లో ఈ వెబ్‌సైట్ అనేది ఉంటుంది గదా! ఈ వెబ్‌సైట్‌కెళ్ళిపోండి. అక్కడ టువర్డ్స్ రైట్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ప్రీ రిజిస్ట్రేషన్, సైన్ ఇన్ అని జెప్పేసి. అక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. స్టార్ట్ సెల్లింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకి ఓటీపీ అయితే వస్తుందండి. 4 డిజిట్ ఓటీపీ. 4 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీ బిజినెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సుంటుందనమాట. లైక్ మీ పేరయ్యుండొచ్చు, మీ కంపెనీ పేరయ్యుండొచ్చు, కంపెనీ మెయిల్ ఐడీ అయ్యుండొచ్చు. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వాల్సుంటుంది. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ మొత్తం వన్ బై వన్ క్లియర్‌గా ఎంటర్ చేసిన తర్వాత, మీ మెయిల్ ఐడీ అనేది వెరిఫై చేసుకోవాల్సుంటుందండి. ఓకేనా? సో, మీ వెరిఫై ఈమెయిల్ ఐడీ అనే ఆప్షన్ ఉంది గదా! దానిపైన క్లిక్ చేయండి. మీ మెయిల్ ఐడీకి 4 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరిక్కడ ఎంటర్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన అడ్రెస్ అనేది ఎంటర్ చేయాల్సుంటుందండి. ఓకేనా? సో, మీ బిజినెస్ అడ్రెస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పిన్ కోడ్, సిటీ, స్టేట్ అనేది ఎంటర్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన బిజినెస్‌కి సంబంధించిన మీరు ఏవైతే సెల్ చేస్తున్నారో, మీరు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ బిజినెస్‌లో, ఆ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫోటోస్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది గదా! ప్లస్ బటన్ లాగా. అక్కడ క్లిక్ చేసి మీరు ఫోటోస్ అనేది అప్‌లోడ్ చేసుకోవాల్సుంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక ప్రొడక్ట్ అనేది ఇక్కడ మేము చూపిస్తున్నామండి. ఒక ప్రొడక్ట్ ఫోటో అనేది అప్‌లోడ్ చేసాము. దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అది ఏ టైప్ ఆఫ్ మషీన్, దాని కాస్ట్ ఎంత, ఓకేనా? డిఫరెంట్ లైక్ హైట్ ఎంత, దానికి సంబంధించిన మిషనరీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ లైక్ మాక్సిమం టు మాక్సిమం డీటెయిల్స్ అనేది ఇక్కడ మనము ఇచ్చామన్నమాట. సో, జస్ట్ ఇంకొకసారి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ప్రొడక్ట్స్ అనే ఆప్షన్‌లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండి ఆహ్, ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది గదా! ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసి నేనొక ఒక ఎగ్జాంపుల్ లాగా నేను ఒక మిషనరీ ఇమేజ్ అనేది యాడ్ చేశాను. ఆ మిషనరీ పేరైతే నేనిక్కడ ఎంటర్ చేసుకోవాల్సుంటుంది. సో, బై చాన్స్ ఇక్కడ పేరు ఎంటర్ చేసేటప్పుడు నాకీ డ్రాప్ డౌన్స్‌లో ఈ పేరు కనపడలేకపోతే మన కంపెనీకి సంబంధించినట్టుగా మన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే ఈ మిషనరీ పేరనేది మనము ఓన్‌గా క్రియేట్ చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? దాని తర్వాత ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సుంటుంది. సో, ఇందులో అండి మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక స్మాల్ టిప్ ఏంటంటే, బై చాన్స్ మీ ప్రొడక్ట్ పేరు కనిపించలేకపోతే ఓకేనా? ఓన్ ప్రొడక్ట్ నేమ్ యూజ్ చేసి మీరు క్రియేట్ చేసుకోవాల్సుంటుందండి. ఓకేనా? మీరే క్రియేట్ చేసుకోవచ్చనమాట. మీ మెషినరీ లేదంటే మీ ప్రొడక్ట్ పేరనేది మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే, మీ ప్రొడక్ట్ పేరనేది చాలా యాక్యురేట్‌గా, క్లియర్‌గా ఉండాలనమాట. సో, ఎవరైతే ఆ పేరు చూస్తారో, లేదంటే ఆ మిషనరీ చూస్తారో, ఎనీ ప్రొడక్ట్ చూస్తారో, ఆ పేరు దాని తర్వాత ప్రొడక్ట్ అనేది క్లియర్‌గా ఉండాలనమాట. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మన జీఎస్టీ నంబర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నా దగ్గర జీఎస్టీ లేదని అనుకుందాం. ఓకేనా? సో, జీఎస్టీ లేనప్పుడు ఐ డోంట్ హావ్ ఇట్ అనే ఆప్షన్ ఉంది గదా! దానిపైన క్లిక్ చేయండి. మీ పాన్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సుంటుందనమాట ఇక్కడ. ఓకేనా? సో, వన్స్ మీరు పాన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ సెల్లింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు స్టార్ట్ సెల్లింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు గదా! వన్స్ మీరు స్టార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుందనమాట. ఇక్కడొక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాము. కంగ్రాచ్యులేషన్ నితిన్ యువర్ రిజిస్ట్రేషన్ ఈస్ కంప్లీటెడ్. యువర్ ఫ్రీ కేటలాగ్ విల్ బి లిస్టెడ్ షార్ట్‌లీ. ఓకేనా? ఇలాగైతే మీకి ఒక స్క్రీన్ అనేది విజిబిలిటీగా ఉంటుందనమాట. సో, మనం ఇక్కడ ప్రస్తుతానికి ఇండియా మార్ట్‌లో ఒక సెల్లర్ లాగా రిజిస్ట్రేషన్ అనేది మనము చేసుకున్నామనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనము వెరిఫైడ్ ఫ్రీగా ఎలాగా వెరిఫై చేసుకోవాలి? ఒక 10 మినిట్స్‌లో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా?
ఇండియా మార్ట్‌లో మనము వెరిఫై అవ్వాలంటే సెల్లర్ అకౌంట్ లాగా స్టెప్స్ అయితే మేము మీకు ఒకసారి చూపిస్తున్నాము. ఈ స్టెప్స్ ద్వారా ఒక 10 మినిట్స్‌లో మనము వెరిఫై అయిపోవచ్చు. సో, ఇక్కడ మెయిన్‌లీ ఏంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒక స్మాల్ క్విక్ కాల్‌లో అయిపోతుందన్నమాట. సో, ఇందులో మీరు బిజినెస్ డీటెయిల్స్ ఓకేనా? మీ అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది వెరిఫై చేయాల్సుంటుంది. ఎందుకంటే ఈ వెరిఫికేషన్ అనేది క్రెడిబిలిటీ దాని తర్వాత మోర్ కస్టమర్‌ని రీచ్ అవ్వడానికి బూస్ట్ అనేది అవుతుందన్నమాట. సో, ఇక్కడ మెయిన్‌లీ మనం ఎందుకు వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి? ఒక వెరిఫైడ్ సెల్లర్ ఆన్ ఇండియా మార్ట్ అనేది ఎందుకు అవ్వాలి అంటే, ఫస్ట్ ఏంటంటే బిల్డ్ ట్రస్ట్ అండి. ఓకేనా? ఎనీ బయర్ మీ ప్రొడక్ట్స్‌ని చూసినప్పుడు వాళ్ళకి పర్చేస్ చేసుకోవాలి అని అనిపించాలన్నమాట. సో, బై చాన్స్ ఈ వెరిఫికేషన్ ఈ ఒక టిక్ మార్క్ అనేది ఉంటే గనక మనకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే అది ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తుంది. సెకండ్ ఏంటంటే ఇంక్రీజ్ విజిబిలిటీ అండి. ఓకేనా? ఎవరైతే సెర్చ్ చేస్తున్నప్పుడు లేదంటే ఎవరైనా ఇండియా మార్ట్‌కొచ్చినప్పుడు మన ప్రొడక్ట్స్ అనేది వాళ్ళకి ఈజీగా కనిపిస్తాయి. మూడవ పాయింట్ ఏంటంటే యాక్సెస్ మోర్ లీడ్స్ అన్నమాట. చాలా వరకు కస్టమర్స్ అండ్ పొటెన్షియల్ సేల్స్ అనేది దీని ద్వారాగా జరుగుతాయి. సో, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దామండి. ఇండియా మార్ట్‌లో వెరిఫైడ్ సెల్లర్ అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి? ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనము చూద్దాం. సో, ఏం లేదండి మళ్ళీ ఇంకొకసారి seller.indiamart.comలో లాగిన్ అయిపోయండి. మొబైల్ నంబర్ యాడ్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సుంటుంది. దాని తర్వాత మన కంపెనీ నేమ్, మన కంపెనీ అడ్రెస్, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తము మనము ఇక్కడ ఇవ్వాల్సుంటుందన్నమాట. సో, ఈ ప్రాసెస్ అనేది మీరు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మెయిన్ ఒక టిప్ మేము ఇవ్వాల్సింది ఏమంటే ఫాస్ట్‌గా వెరిఫై అవ్వడానికి మినిమమ్ ఒక 6 ప్రొడక్ట్ కేటలాగ్ అనేది మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇన్ ద సెల్లర్ పానెల్. ఓకేనా? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే ఆటోమేటికల్‌గా కనిపిస్తుంది సెల్లర్ పానెల్ దగ్గర. రెండవది పాయింట్ ఏంటంటే మీకొక కాల్ అనేది వస్తుందన్నమాట. ఇండియా మార్కెటింగ్ వెరిఫికేషన్ చేసుకోవడం కోసం. ఓకేనా? అది మీరొకసారి చెక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. సో, ఒకసారి మనము ఇందులో ఉన్న టూల్స్ అండి. ఇండియా మార్ట్‌లో ఉన్న టూల్స్ అనేది వన్ బై వన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో మనకి యాస్ ఎ స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్ వాళ్ళకి డాష్‌బోర్డ్ అయితే ఉంటుంది. ఓకేనా? పెయిడ్ సర్వీసెస్ అయితే ఉంటాయి. కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది. లీడ్ మేనేజర్ మీకుంటారు. ఓకేనా? బై లీడ్స్ మీరు లీడ్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ప్రొడక్ట్స్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైతే మన ప్రొడక్ట్స్‌ని చూసుంటారో కదా! మన ప్రొఫైల్‌ని ఎవరైతే చూసుంటారో అవి మనం చెక్ చేసుకోవచ్చు. ఫోటోస్ అండ్ డాక్యుమెంట్స్ కూడా ఇందులో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. బయర్ టూల్స్ ఓకేనా? ఎవరైతే మన ప్రొడక్ట్స్‌ని పర్చేస్ చేసుకున్నారు గదా! దీనికి సంబంధించిన టూల్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో, ఇవి వన్ బై వన్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తానండి. ఇది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. సో, క్లియర్‌గా వినిపించుకోండి. బై ఎనీ ఛాన్స్ అండి ఇప్పటి వరకు మీకేమన్నా డౌట్ ఎనీ క్వెషన్ ఏమన్నా ఉంటే గనక ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో మీరు నన్ను అడగొచ్చు. లేదంటే చాట్ బాక్స్‌లో తెలపండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో, ఫస్ట్ అండి డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్‌లో ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టండి ఇది. ఓకేనా? ఇందులో మనము ఎంక్వైరీస్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. ఎంతమంది లీడ్స్ దీనికి సంబంధించిన లీడ్స్ అనేది ఉంటాయి గదా! దాన్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. మన ప్రొడక్ట్స్ ఏవేవి లిస్ట్ అయితే ఉన్నాయో అవి మనం మేనేజ్ చేసుకోవచ్చు. మన బిజినెస్ పెర్ఫార్మన్స్ ఎలాగుంది? ఓకేనా? ఎంతమందొస్తున్నారు? ఎంతమంది పర్చేజ్ చేస్తున్నారు? ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది చూసి వెనక్కెళ్ళిపోతున్నారు? ఎందుకోసం? ఈ బేసిక్ ఆల్ ద అనాలిసిస్ అనేది ఇందులో మనము చేసుకోవచ్చనమాట డాష్‌బోర్డ్‌లో. సో, అది ఎలాగని ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇండియా మార్ట్ అనేది మీరు లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో మీకి డాష్‌బోర్డ్ అని కనిపిస్తుంది గదా! ఇది మీరు క్లిక్ చేశారంటే ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయన్నమాట. ఓకేనా? వన్ బై వన్ మీరు అనలైజ్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఓకేనా? సో, ఇందులో నెక్స్ట్ టూల్ ఏంటంటే పెయిడ్ సర్వీసెస్ అండి. పెయిడ్ సర్వీసెస్‌లో ఫ్రీ లిస్టింగ్ అనే ఆప్షన్ ఉంది మనకి. మంత్లీ ప్లాన్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇయర్లీ ప్లాన్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఓకేనా? సో, ఇది కొంచెం బ్రీఫ్‌గా ఒకసారి చూద్దాం మనం. సో, ఇక్కడ మెయిన్‌లీ ఏంటంటే ఫ్రీ లిస్టింగ్‌లో అండి. బై చాన్స్ మీరు ఫ్రీ సెల్లర్ అకౌంట్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నారంటే ఇక్కడ బేసిక్ కంపెనీ అండ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేడ్ ఈ బేసిక్ సర్వీస్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఒక లిమిటెడ్ సెర్చ్ రిజల్ట్స్ మాత్రమే ఉంటాయండి. ఎవరైనా మన బి ప్రొడక్ట్స్‌కి సంబంధించి, మన కంపెనీకి సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు, ఒక లిమిటేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ లీడ్ జనరేషన్ అనేది అంతగా ప్రయారిటీ అయితే ఉండవు.
దాని తర్వాత కొంచెం బయర్ ఎంక్వైరీ అనేది కొంచెం స్మాలర్ నంబర్‌లో యాక్సెస్ అయితే ఉంటుంది. లార్జర్ నంబర్ అయితే ఉండదు. కానీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది. సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్. అవేంటివి? సో, మంత్లీ ప్లాన్ అండ్ ఇయర్లీ ప్లాన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్లీ ప్లాన్ 3000కి అవైలబుల్‌గా ఉందండి. ఇది డిఫర్ అవ్వచ్చండి బిజినెస్ టు బిజినెస్. సో, మీరొకసారి లాగిన్ అయ్యి రిజిస్టర్ అయిన తర్వాత మీకి తెలిసిపోతుందనమాట. ఇక్కడ మెయిన్‌లీ మంత్లీ ప్లాన్‌లో ఏంటంటే విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఒక వెరిఫైడ్ సెల్లర్ బ్యాడ్జ్ అనేది మనకొచ్చేస్తుందనమాట. ఓకేనా? ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుందనమాట దాని ద్వారా. సో, బయర్ ఎంక్వైరీస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మన ప్రొడక్ట్ కేటలాగ్ అనేది అవైలబుల్‌గా ఉంటుందనమాట షోకేస్ చేసుకోవడానికి. అండ్ షార్ట్ టర్మ్ కమిట్మెంట్ టెస్టింగ్ ప్రీమియం ఫీచర్స్ ఇలాంటివన్నీ చాలా వరకు ఉంటాయన్నమాట. అదే ఇయర్లీ ప్లాన్ చూసుకుంటే గనక మాక్సిమం టు మాక్సిమం విజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే మన ప్రొడక్ట్ సెర్చ్ చేస్తున్నప్పుడు లేదంటే మన కంపెనీ డీటెయిల్స్ ఏమన్నా సెర్చ్ చేస్తున్నప్పుడు వెంటనే మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ లేదంటే మన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది క్విక్‌గా వాళ్ళకి అవైలబుల్‌గా ఉంటాయి. దాని తర్వాత ప్రీమియం వెరిఫైడ్ బ్యాడ్జ్ అనేది మీకుంటుంది. దాని తర్వాత ఈ ఎంక్వైరీస్ గాని, లీడ్ మేనేజ్‌మెంట్ టూల్స్ అనేది ఫుల్ యాక్సెస్ అయితే ఉంటాయి. దాని తర్వాత డెడికేటెడ్ సపోర్ట్ ఫర్ మేనేజింగ్ మన ప్రొఫైల్, దాని తర్వాత ఎంక్వైరీస్ మేనేజ్ చేయడం కోసం ఒక సపోర్ట్ అయితే మనకు దొరుకుతుంది. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్స్ లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం ఉంటుందండి. ఈ ఇయర్లీ ప్లాన్ అనేది ఒక లాంగ్ టర్మ్ గోల్‌కి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు ఏదైతే ప్లాన్ లేదా లైక్ ఫ్రీ లిస్టింగ్ సరిపోతుందా? లేదంటే మంత్లీ ప్లాన్ కావాలా? ఇయర్లీ ప్లాన్ ఉంటే మనకి బెస్టా? ఇదొకసారి మీరు లాగిన్ అయ్యేసి ఒకసారి చెక్ చేసుకొని, ఒకసారి ఆ ఆప్షన్ అనేది తీసుకోండి. సో, నెక్స్ట్ టూల్ ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ అండి. ఓకేనా? అంటే మీ బిజినెస్ ప్రొఫైల్ అన్నట్టు. సో, మెయిన్‌లీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలాగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఓకేనా? మన పేరు గాని, దాని తర్వాత డెసిగ్నేషన్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ ఇలాగా ఇవన్నీ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్‌లీ లోగో అనేది చాలా ఇంపార్టెంట్. క్యాన్వా ద్వారాగా యూజ్ చేసి ఆ లోగో అనేది డిజైన్ చేసుకోండి. బై ఎనీ చాన్స్ అండి క్యాన్వా యూజ్ చేసి ఈ లోగో క్రియేషన్ గాని, ఎనీథింగ్ బిజినెస్‌కి సంబంధించిన డిజైన్స్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మనం 'గ్రో విత్ కెనరా' వర్క్‌షాప్‌లో ఈ పర్టిక్యులర్ టాపిక్ పైన హౌ టు క్రియేట్ డిజైన్స్ ఆన్ క్యాన్వా యూజింగ్ క్యాన్వా అని చెప్పేసి ఆల్రెడీ మనము వర్క్‌షాప్ అయితే చేశాము. ఈ యూట్యూబ్ లింక్ అయితే మేము మీకి డిస్క్రిప్షన్ లేదంటే చాట్‌లో మేము పెడుతున్నామండి. ఒకసారి మీరు ఈ వర్క్‌షాప్ అయిపోయిన తర్వాత మీరెళ్లి చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ టూల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లీడ్ మేనేజర్. సో, ఈ లీడ్ మేనేజర్ అంటే ఏంటి? సో, ఎవరైనా మీ ప్రొడక్ట్‌ని సెర్చ్ చేసి మీ బిజినెస్ ప్రొఫైల్ దగ్గరికొస్తారు గదా! సో, వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇవ్వచ్చు. ఓకేనా? లేదంటే హలో, హాయ్ ఇలాగ వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ అనేది పెట్టుండొచ్చు. సో, ఆ పర్టిక్యులర్ లీడ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. నెక్స్ట్ టూల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బై లీడ్స్ అండి. ఈ పర్టిక్యులర్ టూల్ ఏంటంటే ఇక్కడ వెరిఫైడ్ బయర్స్ అయితే ఉంటారు. ఓకేనా? ఒక రియల్ టైమ్ ఎంక్వైరీ ఓకేనా? ఎనేబుల్ ఫాస్ట్ డీల్ ఎన్‌క్లోజ్ అండ్ బిజినెస్ గ్రోత్ కోసం అనేది బై లీడ్స్ అనే టూల్ అనేది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మనకి. ఎందుకంటే ఈ లీడ్స్‌ని మనం పర్చేస్ చేసి వీళ్ళకి మన ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఇది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకసారి లాగిన్ అయ్యి క్రియేట్ చేసి చెక్ చేసుకోండి. ఒక స్మాల్ టిప్ ఏంటంటే అండి సో, ఇక్కడ ఎంక్వైరీస్ అయితే ఉంటాయి గదా! లైక్ దీని పర్టిక్యులర్ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత? ఇది ఎక్కడ అవైలబుల్‌గా ఉంది? ఇలాగ ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారనమాట. మాక్సిమం వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీ రెస్పాన్స్ ఇచ్చేలాగా చూసుకోండి. ఒక ఐడియల్ టైమ్ ఒక 4, 6 అవర్స్ లోపలే మీరు వాళ్ళకి ఆన్సర్ చేసేలాగా చూసుకోండి. సెకండ్ ఏంటంటే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ గాని, కంపెనీ, ప్రొడక్ట్ డీటెయిల్స్ ఓకేనా? ఇవన్నీ అక్యురేట్, అప్ టు డేట్ ఉండేలాగా చూసుకోండి. మూడవ పాయింట్ ఏంటంటే, మీరు పెట్టే ఆ ప్రొడక్ట్ ప్రైజింగ్ అనేది కాంపిటీటివ్‌గా, అట్రాక్టివ్‌గా ఉండాలన్నమాట. ఎక్కువ లేదంటే తక్కువ ప్రైజింగ్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ టూల్ ఏంటంటే మేనేజ్ ప్రొడక్ట్స్. సో, ఈ పర్టిక్యులర్ మేనేజ్ ప్రొడక్ట్స్ అనే టూల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య కాలంలో ఇది కొంచెం ట్రెండింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇందులో మనకి మన ప్రొడక్ట్‌కి సంబంధించిన వీడియో అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఒక బ్రోషర్ ఓకేనా? ఇంకొంచెం ఎక్స్‌ట్రా డీటెయిల్స్ ఉండే బ్రోషర్ కూడా ఇక్కడ పీడీఎఫ్ ముఖాంతరంగా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు.
దీని ద్వారాగా ఏమవుతుంది, ప్రొడక్ట్ లిస్టింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. మాక్సిమం విజిబిలిటీ అండి. ఒక పొటెన్షియల్ బయర్స్ అనేది ఇది చూస్తారనమాట. సో, మేమిది రికమెండ్ చేస్తామండి. ప్రొడక్ట్ వీడియో అండ్ బ్రోషర్ యాడ్ చేసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ టూల్ చూసుకున్నట్లయితే గనక, హూ వ్యూడ్ మై కేటలాగ్. ఈ యొక్క ఆప్షన్ కనిపిస్తుంది గదండీ! దానిపైన మీరు క్లిక్ చేశారంటే ఈ పర్టిక్యులర్ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుందన్నమాట. సో, మెయిన్‌లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సెల్లర్ ఓకేనా? లేదంటే సెల్లర్ అండ్ బయ్యర్ ఒక పొటెన్షియల్ బయ్యర్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఎంతమంది ఈ ప్రొడక్ట్‌ని లేదంటే ఈ బ్రోషర్‌ని చూసారు. ఓకేనా? ప్రొడక్ట్ దాని తర్వాత వాల్యుబుల్ ఇన్‌సైట్స్ అనేది చాలా వరకు ఇక్కడ ఈ పర్టిక్యులర్ టూల్స్‌లో అయితే దొరుకుతుంది మనకి. అండ్ లీడ్స్ అనేది ఎఫెక్టివ్‌గా కన్వర్ట్ అయ్యే రేంజ్‌లో ఉంటాయన్నమాట. ఈ పర్టిక్యులర్ టూల్. సో, మీరొకసారి లాగిన్ అయ్యేసి చెక్ చేయండి. ఇక్కడ ఇంకొక టూల్ అండి. ఫోటోస్ అండ్ డాక్స్. ఈ పర్టిక్యులర్ టూల్ మనకి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఎలాగ యూజ్‌ఫుల్ ఏంటంటే, ఇందులో మనము ఫోటోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మేనేజ్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ ఇమేజెస్ లేదంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొఫెషనల్‌గా అండ్ డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఓకేనా? మన పొటెన్షియల్ బయర్స్‌కనేది మనము ఇంకొంచెం క్లారిటీగా చూపిస్తూ ఉన్నామన్నట్టు. ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని ప్రొడక్ట్స్ అయితే మనము ఫోటోస్ అయితే ఇక్కడ పెట్టాము. ఒక క్లియర్ అండ్ క్లారిటీగా ఇక్కడ మనం పెట్టాము. ఎందుకంటే ఎవరైతే చూస్తారు గదా! మన పొటెన్షియల్ బయర్స్ వాళ్ళకి కొంచెం ఈజీగా అండ్ ఎఫెక్టివ్‌గా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక బయ్యర్ టూల్స్ అనే ఇంకొక టూల్ అయితే మనకు ఆప్షన్ అయితే ఉందిక్కడ. ఈ పర్టిక్యులర్ టూల్ బయర్స్‌కి కొంచెం ఈజీగా, హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఎలాగా? ఇలాగా సెర్చ్ చేసినప్పుడు, మన ప్రొడక్ట్స్‌ని సెర్చ్ చేసినప్పుడు, లేదంటే కంపేర్ చేయాలంటే, లేదంట వాళ్ళు మనకి కనెక్ట్ అవ్వాలి. ఈ ప్రొడక్ట్ నేను పర్చేస్ చేసుకోవాలి అని ఎవరైనా వచ్చినప్పుడు, ఈ పర్టిక్యులర్ ఆప్షన్ అనేది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఒక రైట్ ప్రొడక్ట్ అండ్ సర్విస్ ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవచ్చిది. సో, ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నామంటే, మనము ఇండియా మార్ట్‌లో ఎలాగా రిజిస్టర్ అవ్వాలి? ఒక 5 సింపుల్ స్టెప్స్‌గా రిజిస్టర్ అయితే ఎలా అవ్వాలి అనేది చూసాము. ప్లస్ వెరిఫైడ్ బ్యాడ్జ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? అది ఎలా చేయాలని గూడా చూసామన్నమాట. దాని తర్వాత మెయిన్‌లీ ఈ టూల్స్ మనలాంటి స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్‌కి ఇండియా మార్ట్‌లో ఉన్న యూజ్‌ఫుల్ టూల్స్ అది ఎలా యూజ్ చేయాలి? ఓకేనా? దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ స్టఫ్ అనేది మనము ఇప్పుడు చూసామన్నమాట. సో, అలాగే మనము ఎవరైతే సెల్లర్ లాగా రిజిస్టర్ అయ్యి ఉంటామో, మనము ప్రొడక్ట్స్‌ని కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. ఇందులో ఎటువంటి లిమిటేషన్ అయితే లేదు. మనము సెల్లర్ లాగా రిజిస్టర్ అయ్యాం కదా! మనము ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇందులో మెయిన్‌లీ ఇలాగా సప్లయర్స్ గాని ఓకేనా? మెటీరియల్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకి ఏ ప్రొడక్ట్స్ లేదంటే సర్వీసెస్ కావాలో మనము పర్చేస్ కూడా చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఎందుకంటే ఇండియా మార్ట్‌లో ఈ పర్టిక్యులర్ ఫ్లెక్సిబిలిటీ గూడా ఉందనమాట. మెయిన్‌లీ ఎందుకంటే ఈ సెల్లర్స్, బయర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అందుకోసం అన్నమాట. అందుకోసం ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఈ సింప్లిసిటీ, ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉందన్నమాట ఇందులో. సో, నెక్స్ట్ ఏంటంటే అండి, ట్రస్ట్ సీల్ సర్విస్ ఆన్ ఇండియా మార్ట్. ఓకేనా? ఈ ట్రస్ట్ సీల్ ఉంటే గనక ఇండియా మార్ట్‌లో మనకి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? ఈ ట్రస్ట్ సీల్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. సో, ఇప్పుడు ట్రస్ట్ సీల్ అంటే ఏంటి? ఒకసారి చూద్దామండి. ట్రస్ట్ సీల్ అనేది ఒక యాడ్ ఆన్ సర్విస్ అన్నట్టు. బై ఎనీ చాన్స్ మీరొక ఫ్రీ ప్లాన్ తీసుకొని ఉంటారు గదా! బై చాన్స్ మీరు ఫ్రీ ప్లాన్ తీసుకున్నట్టయితే, ఈ 25,000 ఎక్స్‌ట్రాగా పే చేసి ట్రస్ట్ సీల్ అనేది తీసుకోవాల్సుంటుంది. బై ఎనీ చాన్స్ మీరు మంత్లీ లేదంటే ఇయర్లీ ప్లాన్ తీసుకుండి ఉంటే, ఎక్స్‌ట్రా చార్జ్ అనేది ఏమీ ఉండదనమాట. మెయిన్‌లీ ఇది ఎందుకోసం అంటే, ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తుంది. ఓకేనా? మన క్రెడిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ట్రస్ట్ వర్తీ అనేది ఇంక్రీజ్ అవుతుంది బయర్స్‌కి. ట్రస్ట్ సీల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకొక 4 సర్వీసెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఒక పెయిడ్ కేటలాగ్ అండి. ఓకేనా? మన ప్రొడక్ట్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకొక ఈ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ లోగో అనేది కనిపిస్తుంది. సో, ఇలా కావాలా? లేదంటే ఒక స్టాంప్ అనేది ఉంటుందన్నమాట. ట్రస్ట్ స్టీల్ స్టాంప్ అనేది ఉంటుందన్నమాట. ఈ లిస్టింగ్ అనేది ఉండాలా? లేదంటే మీకొక సర్టిఫికేట్ కావాలా? ట్రస్ట్ సీల్ సర్టిఫికేట్. లేదంటే ట్రస్ట్ రిపోర్ట్. ట్రస్ట్ రిపోర్ట్ ఏంటంటే ట్రస్ట్ అనే ఒక టీమ్ మీకు కాల్ చేస్తారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా వెరిఫికేషన్ చేసుకొని, ఈ రిపోర్ట్ అనేది
ప్రతి ఒక్క ప్రొడక్ట్ లేదంటే మీ బిజినెస్ ప్రొఫైల్ దగ్గర అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఎవరైతే బయర్స్ ఉంటారు గదా! వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. సో, ట్రస్ట్ సీల్ సర్వీస్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. మెయిన్‌లీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేదంటే ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ అనేది ఉండాలి. లీగల్ స్టేటస్, స్టాట్యుటరీ అప్రూవల్, అఫిలియేషన్ డాక్యుమెంట్స్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఎక్సెట్రా అండి. అండ్ ఇలాగ ఒక లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరొకసారి ఇండియా మార్ట్‌లో లాగిన్ అయిన తర్వాత మీరొకసారి బిజినెస్ టు బిజినెస్ డిఫర్ గూడా అవ్వచ్చు. సో, అందుకోసం మీరొకసారి లాగిన్ అయ్యేసి చెక్ చేసుకోండి. మీ పర్టిక్యులర్ బిజినెస్‌కి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ డాక్యుమెంట్స్ అనేది కావాలి అక్కడ లిస్ట్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ అండి ట్రస్ట్ సీల్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో, క్విక్‌గా అది ఏంటి, ఎలా అనేది ఒకసారి మనము చూద్దాము. ట్రస్ట్ స్కోర్ జనరేషన్ ఓకేనా? సో, మనం ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారాగా ఓకేనా? ప్రొడక్ట్ ఫోటోస్ గాని లేదంటే మన డీటెయిల్స్, బిజినెస్ డీటెయిల్స్ ఇవన్నీ మనం ఇచ్చాం గదా! ఈ వెరిఫికేషన్ ద్వారాగా వాళ్ళు చూస్తారన్నమాట. దానిపైన బేస్డ్ అయ్యే ఈ స్కోర్ అనేది జనరేట్ జేస్తారు. సెకండ్ ఏంటంటే కస్టమర్ కనెక్ట్. కస్టమర్ కనెక్ట్ అంటే మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు గదా! ఇండియా మార్ట్‌లో. ఈ ట్రస్ట్ సీల్ అనే టీమ్ వాళ్ళు మీకి కాల్ జేస్తారు. కాల్ జేసి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ ఒక రీకన్ఫర్మేషన్ అనేది చేసుకుంటారనమాట. ప్లస్ ఇంకొన్ని మోర్ డీటెయిల్స్ అయితే వాళ్ళు అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మూడోదేంటంటే వీడియో కేవైసీ చేయాల్సుంటుంది. సో, వాళ్ళ టీమ్ వచ్చేసి మీకొక వీడియో కాల్ అనేది కనెక్ట్ అవుతారు. కాల్ ద్వారాగా. అండ్ కేవైసీ అనేది వెరిఫికేషన్ వాళ్ళు చేసుకుంటారనమాట. అండ్ లాస్ట్ ఏంటంటే ట్రస్ట్ సీల్ అప్రూవల్ రిజెక్షన్. ఇక్కడేంటంటే ట్రస్ట్ సీల్ టీమ్ అనే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో, బై ఎనీ చాన్స్ లైక్ 1 టైమ్, 2 టైమ్ లైక్ 3 టైమ్స్ ఎస్కలేషన్ అంటే 3 టైమ్స్ చేసిన తర్వాత కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు. అయితే అప్పుడు వాళ్ళు మీ ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారనమాట. లేదంటే బై ఎనీ చాన్స్ మీరిచ్చిన డీటెయిల్స్ వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకున్న డీటెయిల్స్ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఈ పర్టిక్యులర్ ట్రస్ట్ సీల్ అప్రూవల్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో, కేర్‌ఫుల్‌గా ఒకసారి చూసుకొని క్లియర్‌గా వాళ్ళతో మాట్లాడడం గాని, కనెక్ట్ అనేది చేసుకోవాల్సుంటుంది. సో, ఈ పర్టిక్యులర్ ట్రస్ట్ సీల్ అనేది మీకు ఎలా బెనిఫిట్ అవుతుందండి? ఫస్ట్ ఏంటంటే, ఈ యొక్క బ్యాడ్జ్ అనేది డిస్‌ప్లే అయిపోతుందనమాట. సో, మీ యొక్క ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! అక్కడ ఈ పర్టిక్యులర్ బ్యాడ్జ్ అనేది హైలైటింగ్‌గా కనిపిస్తుంది. ఇది క్రెడిబిలిటీ అనేది ఇస్తుందనమాట. ఎవరైతే బయర్ ఉంటారో వాళ్ళు చూస్తారు గదా! ఈ ట్రస్ట్ సీల్ అనేది చూసినప్పుడు వాళ్ళకొక ఫీలింగ్ కలుగుతుందనమాట. ఓకే. మనం ఇది రిలయబుల్‌గా ఉంది. మనం ట్రస్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా. రెండోదేంటంటే, ఈ ఒక సర్టిఫికేట్ అండ్ ఒక రిపోర్ట్ అయితే ఉంటది గదా! ఇది ఒక ఆఫీషియల్ ప్రూఫ్ అన్నట్టు. మీరొక రిలయబిలిటీగా ఉన్నారు అని జెప్పి ఒక ఆఫీషియల్ ప్రూఫ్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే, ఒక విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకేనా? మన ప్రొడక్ట్స్ గాని, లేదంటే మన సర్వీసెస్ గాని, ఒక బెటర్ పొజిషన్ అండ్ అట్రాక్టివ్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఎంక్వైరీస్ గూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ప్రయారిటీ లిస్టింగ్ అండి. ఇక్కడొక ఎండీసీ కస్టమర్స్ అంటే ఎండీసీ మనలాంటి ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్‌కి ఒక గ్రేట్ రీచ్ అనేది వీళ్ళు ఇస్తారనమాట. ఈ పర్టిక్యులర్ ట్రస్ట్ సీల్ ద్వారాగా. సో, బయ్యర్ బెనిఫిట్స్ ఏంటంటే, ఇక్కడ ఒక వెరిఫైడ్ సప్లయర్స్‌తో మనము కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? దాని తర్వాత ఇన్ఫార్మ్డ్ డెసిషన్ కాన్ఫిడెంట్‌గా తీసుకోవచ్చనమాట. మూడవదేంటంటే, ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది జరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనము మెయిన్‌లీ ఇండియా మార్ట్ దాని గురించయితే మనము చూసామండి. ఓకేనా? దీని గురించి మనము డీప్‌గా అయితే డిస్కషన్ అనేది చేసామనమాట. సో, ఇలాగే ఇంకొక ప్లాట్‌ఫార్మ్ అయితే ఉంది. సో, అది ఏ ప్లాట్‌ఫార్మ్, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు బై ఎనీ చాన్స్ అండి మీకేమన్నా క్వెషన్స్, ఎనీ డౌట్ ఇలాగ ఏమన్నా ఉంటే గనక మీరు చాట్ బాక్స్‌లో తెలపొచ్చు. నేను ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో నేను మీకు ఆన్సర్ జేస్తాను. లేకపోతే ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో మీరు నన్ను అడగొచ్చు. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్. ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనలాంటి ఒక ఎంఎస్ఎంఈల కోసం. ఓకేనా? సో, జస్ట్ ఒకసారి చూద్దాం. ఇది ఏంటి? ఎలాగా వర్క్ అవుతుందని జెప్పేసి. సో, ఇది మెయిన్‌లీ ఏంటంటే ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ అనేది మనలాంటి ఒక ఎంఎస్ఎంఈస్‌కి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే బయర్స్ అండ్ సప్లయర్స్ గ్లోబల్‌గా మనము రీచ్ ఔట్ అయితే చేసుకోవచ్చు దీని ద్వారాగా. దీనికి సంబంధించిన ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ అయితే ఉన్నాయి గదండీ! ఇక్కడ గూడా మీరు పార్టిసిపేట్ అయితే చేయడానికి చాలా వరకు ఆపర్చునిటీ ఉంటుంది. ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది మెయిన్‌లీ లైక్ ఈ మిషనరీస్ ఉంటాయి గదండీ! యూజ్డ్ మిషనరీ బై జేయడానికి లేదంటే సెల్ జేయడానికి ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టు.
ఇందులో ఫ్రాంచైజ్, డిస్ట్రిబ్యూటర్‌షిప్ అనే ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలాగా మల్టిపుల్ లాంగ్వేజెస్ సర్వీసెస్ అయితే ఇందులో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇందులో ఫ్రీ మెంబర్‌షిప్ ఫర్ ఎస్టీ అండ్ ఎస్సీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫర్ 1 ఇయర్ గూడా ఉందన్నమాట. సో, ఈ యొక్క ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ అనేది ఎన్ఎస్ఐసి ఒక సర్టిఫైడ్ గవర్నమెంట్ ఇండియా ఎంటర్‌ప్రైజ్ అండి. ఓకేనా? ఎన్ఎస్ఐసి అంటే ఏంటి? నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అన్నమాట. దీని అండర్‌లో ఇదొకటి ఉందన్నమాట. ఓకేనా? ఇదొక గవర్నమెంట్ అండర్‌టేకింగ్ అన్నట్టు. సర్టిఫైడ్ అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ స్టెప్ 1 అండి. www.msmemart.com అనే వెబ్‌సైట్ అనేది మీరు క్లిక్ చేయాల్సుంటుంది. ఇక్కడ చూసుకుంటున్నారు గదా! ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ మనకి 3 టాప్ ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? మనము డిజైర్డ్ ప్లాన్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా? ప్లాన్ 1, 2, 3 ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దానిపైన మీరు క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక వన్ ఆఫ్ ద ఫ్రీ ప్లాన్ అనేది మనకిక్కడ ఆప్షన్ అయితే ఉందండి. ఓకేనా? బై ఎనీ చాన్స్ మీరు ఎస్సీ, ఎస్టీ మెంబర్స్ కిందకొస్తే గనక ఓకేనా? ఆ పర్టిక్యులర్ ప్లాన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ ఒక ఫ్రీ ప్లాన్ ఉంది గదా! దానిపైన నేను క్లిక్ చేసి ఇక్కడున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏవైతే వాళ్ళు అడుగుతున్నారో వన్ బై వన్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎంటర్ చేస్తాను. సో, ఇక్కడ పేమెంట్ ప్లాన్ అనేది ఇంకొంచెం ఎలాబొరేట్‌గా మేమిక్కడ అయితే ఇచ్చామండి. ఇక్కడ ఈ పర్టిక్యులర్ స్క్రీన్‌లో అయితే మీరు చూసుకోవచ్చనమాట. ఓకేనా? లైక్ గోల్డ్ మెంబర్‌షిప్ ప్లాన్ అనేదుంది. ఓకేనా? ఇదొచ్చేసి వితౌట్ సబ్సిడీ. దాని తర్వాత గోల్డ్ మెంబర్‌షిప్ విత్ సబ్సిడీ అండి. ఓకేనా? మన స్మాల్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కోసం. ఓకేనా? దాని తర్వాత గోల్డెన్ మెంబర్‌షిప్ విత్ సబ్సిడీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంఎస్ఎంఈస్ అండి. ఒకసారి చూసుకోండి ఇది. దాని తర్వాత బేస్ మెంబర్‌షిప్ అయితే ఉందన్నమాట. ఒక 30 డేస్ కోసం. ఓకేనా? ఇదొచ్చేసి లైక్ ఫ్రీ అన్నట్టు. ఓకేనా? సో, చెప్పినట్టుగా ఎనీ వన్ ఆఫ్ ద ప్లాన్ అనేది నేనిక్కడ సెలెక్ట్ చేసుకొని, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వన్ బై వన్ ఇక్కడ ఎంటర్ చేస్తూ వెళ్తానన్నమాట. ఓకేనా? లైక్ బిజినెస్ డీటెయిల్స్, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సుంటుంది. సో, చెప్పినట్టుగా ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అనేది మనము యాడ్ చేయాల్సుంటుందనమాట. లైక్ టైప్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ కేటగరీ ఓకేనా? మన కంప్లీట్ అడ్రెస్, బై చాన్స్ మనకి వెబ్‌సైట్ ఉంటే ఆ పర్టిక్యులర్ యూఆర్ఎల్ కూడా ఇక్కడ ఇవ్వాల్సుంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసే కన్నా ముందు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి గదా! అదొకసారి యాక్సెప్ట్ చేసి రిజిస్టర్ అనే దాని పైన క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకొక రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ మెయిల్ అనేదొస్తుంది. సో, అందులో లాగిన్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ప్లీజ్ నోట్ అండి జస్ట్ ఒక 48 అవర్స్ ఒక కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది తీసుకుంటుందన్నమాట. జస్ట్ ఒక కన్ఫర్మేషన్ తీసుకోవడానికి. ఆ డీటెయిల్స్ తీసుకొని మీరు లాగిన్ అయితే చేయాల్సుంటుంది. సో, ఇక్కడొక చూసుకోవచ్చండి. ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ ఈ యొక్క వెబ్‌సైట్ అనేది ఇలాగైతే కనిపిస్తుంది మీకి. ఓకేనా? ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గదా! అక్కడైతే ప్రొడక్ట్స్, పీపుల్ ఎవరైతే బయర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఇక్కడ సెర్చ్ చేస్తారనమాట ప్రొడక్ట్స్. సో, ఇక్కడండి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా నేను మీకిక్కడ చూపిస్తున్నాను. సో, బై ఎనీ చాన్స్ అండి ఎవరైనా లేత్ మెషిన్ అనే ఒక సెర్చ్ అనేది చేస్తున్నట్లయితే, ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చండి ఈ పర్టిక్యులర్ స్క్రీన్‌లో ఒక లిస్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా? ఏ టైప్ ఆఫ్ మెషిన్ అనేది. సో, ఇలాగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, బై ఎనీ చాన్స్ అండి ఈ పర్టిక్యులర్ మీ యొక్క బిజినెస్‌కి సంబంధించిన ప్రొడక్ట్ డిస్‌ప్లే అయిన తర్వాత ఎవరైనా క్లిక్ చేసినట్లయితే, మీ బిజినెస్‌కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. లైక్ నేచర్ ఆఫ్ బిజినెస్ అయ్యుండొచ్చు, జీఎస్టీ అయ్యుండొచ్చు, పాన్ నంబర్ అయ్యుండొచ్చు. ఓకేనా? ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇక్కడ చూడొచ్చనమాట. సిటీ, కంట్రీ, పిన్ కోడ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ క్విక్ లింక్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది గదండీ! పైన రైట్ సైడ్‌లో. అది మీరు క్లిక్ చేశారంటే ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ లేదంటే ఎక్స్‌ట్రా అదర్ సర్వీసెస్ వీళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ లేదంటే ఆ లిస్ట్ గూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు. సో, అండి జస్ట్ ఒకసారి చూద్దాము. ఇండియా మార్ట్ అండ్ ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ గురించి మనం డిస్కస్ చేసాం గదా! దీని పర్టిక్యులర్ డిఫరెన్స్ అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనా? సో, మెయిన్‌లీ జస్ట్ ఒక స్మాల్ నోట్ అనేది నేను మీకిస్తానండి. ఇండియా మార్ట్ అనేది ఒక ప్రైవేట్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట.
ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ అనేది ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? సో, మెయిన్‌లీ ఇక్కడ టార్గెటెడ్ ఆడియన్స్ టైప్ ఎలా ఉంటారో, ఇండియా మార్ట్‌లో వచ్చేసి బి అంటే బిజినెస్ టు బిజినెస్ బయర్స్. ఓకేనా? ఆల్ ఇండస్ట్రీస్ అండ్ బిజినెస్ సైజెస్ అయితే ఉంటారు. ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్‌లో అయితే ప్రైమరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఎంఎస్ఎంఈస్ అండ్ గవర్నమెంట్ ప్రొక్యూర్‌మెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. బయర్ లొకేషన్ అండి. ఇదొచ్చేసి నేషనల్ అండ్ గ్లోబల్ బయర్స్ బేస్ అయితే ఉంటారన్నమాట ఇండియా మార్ట్‌లో. ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ వచ్చేసి మెయిన్‌లీ డొమెస్టిక్ అండి. డొమెస్టిక్ ఎంఎస్ఎంఈస్ అండ్ సమ్ గ్లోబల్ బయర్స్ కొంతవరకు మాత్రమే. లిస్టింగ్ బెనిఫిట్స్ అండి. ఇండియా మార్ట్‌లో వచ్చేసి ఫ్రీ అండ్ పెయిడ్ లిస్టింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట లీడ్ జనరేషన్ చేయడానికి. ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్‌లో వచ్చేసి ఫోకసెస్ ఆన్ ప్రమోటింగ్ స్మాల్ స్కేల్ బిజినెస్ ఇండస్ట్రీస్ అంటే ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉంటాయన్నమాట. విత్ గవర్నమెంట్ సపోర్ట్ బేసికల్లీ. విజిబిలిటీ ఏంటంటే హై విజిబిలిటీ డ్యూ టు ఇట్స్ లార్జ్ యూజర్ బేస్ అండ్ ఎస్‌సిఓ ఇండియా మార్ట్‌లో. ఓకేనా? ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్‌లో వచ్చేసి ఒక లిమిటెడ్ విజిబిలిటీ అయితే ఉంటుంది. కానీ ప్రైమర్‌లీ ఎంఎస్ఎంఈ అంటే మనలాంటి స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్‌ని ఫోకస్ చేస్తూ బయర్స్ అయితే ఉంటారు. సో, ఇక్కడ సెక్టర్ కవరేజెస్ అండి. ఓకేనా? ఆల్‌మోస్ట్ 97,000 ప్రొడక్ట్ కేటగరీస్ అయితే ఇందులో ఉన్నాయి. ఓకేనా? అండ్ ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్‌లో చూసుకుంటే ప్రైమరీ సపోర్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అయితే ఉంటాయండి. ఇది కొంచెం లిమిటెడ్‌గా ఉంటుందన్నమాట. బిజినెస్ సపోర్ట్. ఇండియా మార్ట్‌లో వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, లీడ్ మేనేజ్‌మెంట్ టూల్స్ అండ్ అనలిటిక్స్ అయితే వీళ్ళు మనకి ఆఫర్ జేస్తున్నారు. ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్‌లో వచ్చేసి సపోర్ట్ ఫర్ ట్రేడ్ ఫెయిర్స్ ఓకేనా? ఇలాంటి ట్రేడ్ ఫెయిర్స్ ఉంటాయి. ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఓకేనా? ఇలాంటి ట్రేడ్ అలర్ట్స్ అయితే మనకొక నోటిఫికేషన్ లాగా అయితే మనకొస్తూ ఉంటాయన్నమాట. కాస్ట్ ఆఫ్ సర్విస్ అండి. ఇండియా మార్ట్‌లో వచ్చేసి ఫ్రీ బేసిక్ లిస్టింగ్, ప్రీమియం ప్లాన్స్ అనేది ఉంటాయన్నమాట. ఇవి కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా గూడా ఉండొచ్చు. ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్‌లో వచ్చేసి అఫోర్డబుల్ ప్లాన్స్ అనేది ఉంటాయి. టైలర్డ్ ఫర్ మనలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ కోసం. గవర్నమెంట్ సపోర్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇండియా మార్ట్ అనేది ఒక ప్రైవేట్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి, డైరెక్ట్‌గా ఒక గవర్నమెంట్ బ్యాకింగ్ అనేది ఏమీ ఉండదు. కానీ ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్‌లో వచ్చేసి ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ బ్యాకప్‌తో మనకి ఉందన్నమాట. సో, ఇక్కడ ఒక స్మాల్ అండర్‌స్టాండింగ్ కోసం చూసుకున్నట్లయితే అండి, మనము ఇండియా మార్ట్ లేదంటే ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్. ఈ రెండిటిని మనం సెలెక్ట్ చేసుకునే టైంలో ఇండియా మార్ట్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? మాక్సిమం టు మాక్సిమం నేషనల్ వైడ్‌గా, ఇంటర్నేషనల్, గ్లోబల్ వైడ్‌గా బయర్స్ అండ్ సప్లయర్స్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ బయర్స్ అండ్ సప్లయర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ అనేది చూసుకున్నట్లయితే ఒక ఈ ట్రేడ్ ఫెయిర్స్ అనేది ఉంటాయి గదా! లేదంటే గవర్నమెంట్ టెండర్స్‌ని అప్లై చేయడం కోసం మనకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు ఏదైతే పర్టిక్యులర్‌గా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందో, అది పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో, ఇంకొక 2 పాయింట్స్ అయితే ఉన్నాయండి. దాని గురించి జస్ట్ ఒక మనలాంటి ఎంఎస్ఎంఈ వాళ్ళు మనము తెలుసుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అది నేను మీకు చెప్తాను. ఓకేనా? సో, మనలాంటి ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్ ఇది జస్ట్ ఒక తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి. వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ ఫోకస్ అండి. ఓకేనా? దీన్ని జనరల్‌గా మనము వాష్ అని అంటాం. డబ్ల్యూఏఎస్‌హెచ్ ఓకేనా? ఇది వచ్చేసి మన వర్క్ స్పేస్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మెయిన్‌లీ ఎలాగా బెటర్ హెల్త్ అనేది ప్రమోట్ చేస్తుంది. ప్లస్ ఇది డిసీజెస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుందన్నమాట. సెకండ్ ఏంటంటే ఒక క్వాలిటీ లైఫ్ దాని తర్వాత వెల్ బీయింగ్ కోసం అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఇదొక బెస్ట్ ప్రాక్టీస్ అండి. సస్టైనబుల్ అండ్ కమ్యూనిటీస్ మన బిజినెస్ ఎన్విరాన్మెంట్‌ని క్లీన్‌గా ఉంచడాని కోసం. ఆహ్, సో అండి ఆహ్, ఇంతవరకు మనము మెయిన్‌లీ మనలాంటి ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ఓనర్స్‌కి ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్స్ ఓకేనా? లైక్ కొన్ని కొన్ని ఫ్రీగా ఉన్నాయి. కొన్ని కొన్ని ప్లాన్స్ అయితే ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి. కానీ బెస్ట్ యూజ్ అయితే మనం చేసుకోవచ్చండి మనలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ ఓనర్స్. మెయిన్‌లీ సేల్స్, మన ప్రాఫిట్ ఎక్కువ చేసుకోవడం కోసం, ప్లస్ మన ప్రొడక్ట్స్‌ని సేల్ చేయడం కోసం. ఓకేనా? ఎక్కువ కస్టమర్స్‌ని రీచ్ అవ్వడానికి కోసం.
లోకల్లీ, నాట్ లోకల్లీ అండ్ గ్లోబల్లీ కస్టమర్స్‌ని రీచ్ అవ్వడం కోసం ఈ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్స్ అనేది చాలా అంటే చాలా బెస్ట్‌గా మనకైతే యూజ్ అవుతాయి. ఓకేనా. సో, నేను రికమెండ్ చేశానండి. ఒకసారి లాగిన్ అయ్యి చూడండి. ఒక 1 మంత్, 2 మంత్ ఫ్రీ ప్లాన్స్ యూజ్ చేసి ఒకసారి ఎక్స్‌పెరిమెంట్ లాగా ట్రై చేయండి. ఓకేనా. దాని తర్వాతనే మీరు ఈ పెయిడ్ ప్లాన్ కూడా యూజ్ చేసి పర్మనెంట్‌గా కూడా యూజ్ చేసుకోవడానికి మనకొక బేస్ అనేది దొరుకుతుందనమాట. సో, నేను మీకు రికమెండ్ చేస్తాను. ఒకసారి ఇది ఒక్కసారి ట్రై చేయండి. మన బిజినెసెస్‌కి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనమాట. సో, మోస్ట్‌లీ ఈ పర్టిక్యులర్ సెషన్ అనేది మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను. బై ఎనీ చాన్స్ మీకేమన్నా డౌట్, ఎనీ క్వెషన్ ఉంటే ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు. థాంక్ యూ.